హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. వామ్మో వామ్మో, ఈరోజు ఎపిసోడా అసలు రణరంగం అంటే ఈరోజు అనిపించింది. ఈరోజు మామూలుగా లేదు. ఇన్ని రోజు మండే అంటే వార్ డే అన్న, ఈరోజు జరిగింది. ఈరోజు నిజంగానే వార్ డే జరిగింది. లిటరలీ అసలు ఎవ్వరు ఒకరు మించిన ఒకరు అసలు ఫుల్గా వేసుకున్నారు, ఫుల్గా మాట్లాడుకున్నారు, ఫుల్గా అనుకున్నారు, ఒకరినొకరిని మొత్తం కక్కేశారు అని అనిపిస్తుంది ఒకరి మీద ఒకరికి. సో ఆల్మోస్ట్ ఈరోజు ఒరిజినాలిటీ బయటకు వచ్చాయి, కొన్ని బయటపడ్డారు. సో మాట్లాడుకుందాం వాటి గురించి. గైస్, కొంచెం వీడియో ఈరోజు లెంతీగానే ఉంటుంది, సో దయచేసి చూడండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడతాను, అన్నీ మాట్లాడలేను ఎందుకంటే నాకు కూడా ఎంతో ఓపిక లేదు. సో కొన్ని పాయింట్స్ మాత్రం డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి షో స్టార్ట్ అవ్వడమే, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మంచి పర్ఫెక్ట్ సాంగ్, బాలయ్య సాంగ్ వచ్చింది. సో జై జై బాలయ్య సాంగ్ వచ్చేసింది. ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాతనే ఇమ్మాన్యుయల్కి వచ్చేసి తన ఫోటో వచ్చింది. సో కెప్టెన్గా ఫోటో వచ్చింది. సో ఆ డెస్క్లో ఫోటో పెట్టేశారు, సో కెప్టెన్ కానీ. సో ఫోటో పెట్టినాక గ్యాపే లేదు, ఇంకా వాళ్ళకి దిగాల్సిందే, ఇక రణభూమికి దిగాల్సిందే. సో నామినేషన్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారు, నామినేషన్. సో నామినేషన్స్తో పాటు ఈరోజు బిగ్ బాస్లో మీ ఆట చూసిన వాళ్ళు, మీతో నడిచిన వాళ్ళు, సో వాళ్ళు కూడా కొందరు వచ్చి మిమ్మల్ని నామినేట్ చేస్తారని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు. అంతే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, వచ్చి నామినేట్ చేస్తున్నారు అని చెప్పారు. అందులో ఎవరో ఒకరైతే వీళ్ళతో ట్రావెల్ అవుతారు. కొందరు అన్నారు మళ్ళీ ఒకరా ఇద్దరా ముగ్గురా తెలియదు, బట్ వీళ్ళతో ట్రావెల్ అవుతారంటే బిగ్ బాస్కి వస్తున్నారు అని చెప్పి బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశారు. సో వెళ్ళిపోయిన వాళ్ళల్లో సో ఫస్ట్ అలా చెప్పారు. గ్యాప్లోనే మనకి చూసిన నెక్స్ట్ సీన్, ప్రియ గారు వచ్చేసారు. ప్రియ ముందు గుర్తు మర్చిపోయారా? సో ఎలిమినేట్ అయిపోయిన ప్రియ. సో తను వచ్చేసి తను రాగానే కళ్యాణ్ వెళ్ళేసి పట్టేసుకొని హక్ చేసుకొని ఏడ్చేశాడు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్లోజ్ అయింది తనే కాబట్టి. సో తను కొంచెం బాధపడ్డాడు, సో ఏడ్చాడు. సో తర్వాత బిగ్ బాస్ వచ్చేసి సంజన గారికి చెప్తారు. సో ఇప్పుడు నామినేషన్స్ అయ్యేంత వరకు మీరు ఇన్విజిబుల్ కాదండి, సో మీరు యాక్టివ్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. సో చెప్పిన తర్వాత సో బిగ్ బాస్ వచ్చేసి తర్వాత సాయిని అడుగుతారు, శ్రీనివాస్ సాయిని, లైక్ ఇమ్యూనిటీ ఉంది కదా నీకు, అది వాడుకుంటావా లేదా అని అడిగితే తను వాడుకుంటా అని చెప్పేసి అంటారు. సో తను ఇంకా సేఫ్ అయిపోయాడు ఈ నామినేషన్స్లో. బట్ ఎందుకు వాడుకున్నాడో నాకు కూడా అర్థం కాలేదు. అడగకుండా పెద్ద ఎఫెక్ట్ అవ్వకపోతుండే అనిపించింది పరంగా. సో తననైతే నామినేట్ చేయొద్దు అన్నారు. సో తను అది వాడుకున్నారు. సో దానివల్ల ఆ పవర్ యూజ్ చేసినందుకు ఇమ్మాన్యుయల్ని అండ్ మాధురి గారు ఆల్రెడీ డైరెక్ట్ నామినేటెడ్ కాబట్టి తనని అండ్ సాయిని, సో వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళని నామినేట్ చేయమని చెప్పేసి తనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి నామినేషన్ తను చేయాలి, ఇంకోటి వేరే ఎవరికని ఇచ్చి వాళ్ళతో నామినేషన్ చేపియాలి అని చెప్పేసి. సో ప్రియా వచ్చేసి నామినేట్కి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ప్రియా నామినేషన్ వచ్చేసి సంజన గారికి చేసింది. మంచి అంటే గేమ్ చూసి వచ్చింది కాబట్టి పాయింట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చింది. సో ఈరోజు ఆల్మోస్ట్ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ పాయింట్స్ అని గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎందుకంటే అంతా చూశారు కదా. ఇప్పుడు మనలా చూసినప్పుడు డెఫినెట్గా మనం ఇలా పాయింట్స్ ఎలా మనం రాసుకుంటామో వాళ్ళు కూడా అలా రాసుకొని ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు అవన్నీ గుర్తుండే. ఆబ్వియస్గా లైవ్లో ఉన్నప్పుడు అవన్నీ గుర్తుండే మనకి. సో ఇప్పుడు ఇంత ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకొని మనం ఇలా మాట్లాడగలుగుతాము, సో ఇలా రివ్యూలు ఇవ్వగలుగుతాము. సో అలానే అనుకోండి. సో తను అలా సో అన్ని పాయింట్స్ రాసుకొని వచ్చింది. సో సంజన గారిని చాలా మంచి పాయింట్స్ మీదే నామినేట్ చేసింది. ఒకటి వచ్చేసి తను ప్రొఫెషనల్ గురించి మాట్లాడడం అని చెప్పేసి, తర్వాత వచ్చేసి తనుజని ఒక మాట అన్నది కదా, తనుజతోనే లైక్ నిఖిల్ తనుజతో క్లోజ్ అవుతున్నాడు, అందుకే కళ్యాణ్ లొన్లీ అవుతున్నాడు అని బాధపడుతున్నాడు అని చెప్పి ఆట అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ అసోసియేట్ చేసావని చెప్పేసి, అండ్ దాంతోపాటు నీకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ లేకపోతే నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పింది. తర్వాత ఇంకోటి వచ్చేసి మీకు బాండ్స్ మీకు మీ బాండ్సే ఇంపార్టెంట్ అనిపిస్తుంది, వేరే వాళ్ళ బాండ్స్ ఇంపార్టెంట్ అనిపించదా అని చెప్పేసి ఆ పాయింట్ కూడా మాట్లాడింది. ఎందుకంటే తనుజ గారు
ఇంకో బాండ్ వచ్చేసి వాళ్ళ బాండ్స్ తనకి అది ఇంపార్టెంట్ అనిపించదు. బట్ ఇమాన్యుల్‌తో తనకున్న బాండ్ మాత్రం అది ఇంపార్టెంట్ అని తను అనుకుంటది. సో, ఆ పాయింట్ గురించి చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రీసెంట్‌గా మనకు ఆల్రెడీ వీకెండ్‌లో కూడా తీసిన టాపికే నాగార్జున సార్‌తో ముందు. అది బాడీ షేమింగ్. సో, బాడీ షేమింగ్ చేయడం గానీ, అండ్ దివ్యని చేసింది కదా రోడ్ రోలర్ అని చెప్పేసి అలా తను డిఫెండ్ చేసుకున్నా అంటే అది మిమ్మల్ని మీరు అనుకోవచ్చు. బట్ ఇంకోరిని అనడం అనేది కరెక్ట్ కాదు. నా పాయింట్ తీసింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతున్నారు మీరు. తనూజ అండ్ మాధురి గారు ఒక బాండ్ క్రియేట్ అయిందని చెప్పేసి అది చూసి మీరు ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి అన్నది. అండ్ మీరు జెన్యూనిటీ మీకు వెళ్ళిపోయి మీరు ఒరిజినల్ ఇప్పుడంతా మీ మాస్క్ అంతా వెళ్ళిపోయింది. సో, మీ ఒరిజినల్ బయటపడుతుంది అని చెప్పేసి ఈ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు. ఇక్కడ సంజన గారు డిఫెండ్ చేసుకుంటారు, ట్రై చేస్తారు, కొన్ని పాయింట్స్ చెప్తారు. బట్ ఫైనల్ యాక్సెప్ట్ చేస్తాను. గైస్ నేనైతే మామ నువ్వేమని అనుకో, నేనైతే మొత్తం డెప్త్‌గానే చెప్పాననుకో వీడియో ఎంత అవుద్ది అంటే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అవుతుంది మామ. నాకు అంత ఓపిక లేదు. నాకు గొంతు పోద్ది. వాళ్ళంటే నామినేషన్స్ వాళ్ళకంటే బిగ్ బాస్ పైసలు ఇస్తాడు కాబట్టి వాళ్ళు అంతగానో ఊరుకున్నారు. సో, మనకేం లేదు కాబట్టి మామ. సో, మెయిన్ పాయింట్స్ చెప్తా మామ. సో, ఎక్కువ డీటెయిల్‌గా చెప్పను. సో, కొన్ని పాయింట్స్ అయితే మెయిన్‌గా మాట్లాడిస్తా. ఓకేనా మామ? ఓకే కదా? ఓకే అయితే లైక్ కొట్టొచ్చు కదా మామ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ. చూస్తున్నావు కొంచెం చేయి మామ. ప్లీజ్ సపోర్ట్ చేయి మామ. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్. సో, ఇదొచ్చేసి ఇక్కడ సో, ఈ పాయింట్స్ మీద ప్రియ నామినేట్ చేస్తుంది. సో, సంజన గారు కొంచెం డిఫెండ్ చేసుకుంటారు. డిఫెండ్ చేసుకొని మాకు బాండ్ లేదంటారు. అండ్ నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు. అండ్ నాకు బాడీ షేమింగ్ చేశాను తప్పు. అది బై మిస్టేక్ వచ్చింది. నాది కూడా అలానే ఉందని చెప్పి కూడా అంటుంది. బట్ ఫైనల్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. తను చెప్పింది యాక్సెప్ట్ చేసి నామినేషన్ వేస్తుంది. సో, నెక్స్ట్ ప్రియ వచ్చేసి తనకు ఇంకొక అంటే ఒక నామినేట్ చేసింది. ఇంకొక నామినేషన్ వేరేతో చేయించాలి. సో, అది వచ్చేసి ఆ చాయిస్ వచ్చేసి ఆ డయాగన్ ఉంటుంది కదా, ఆ డయాగన్ వచ్చేసి కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్ ఇక్కడ లిటరలీ లాస్ట్ వీక్ మిస్ అయింది. ఈ వీక్ అయినా చేయొచ్చు కదా. ఏంటో మళ్ళీ కళ్యాణ్ ఆట ఏంటో గందరగోళం భజగోవిందం అన్నట్టు జరుగుతుంది నది. కళ్యాణ్ వచ్చేసి ఈసారి నామినేషన్లో రాముని నామినేట్ చేస్తాడు. ఎందుకు రాముని నామినేట్ చేస్తాడంటే లాస్ట్ వీక్ నువ్వు లీస్ట్ పర్ఫార్మెన్స్ అని అండ్ నువ్వు గివప్ ఇచ్చేసావు లాస్ట్ వీక్ గేమ్లో. అండ్ ఈవెన్ నువ్వు నిఖిల్ని సపోర్ట్ చేసావు. ఎందుకు సపోర్ట్ చేసావో నాకు తెలియదు. బట్ నువ్వు హోప్లెస్ అయిపోయావు. సో, అందువల్ల నువ్వు గేమ్ ఆడలేకుండా గివప్ ఇచ్చేసావు అని చెప్పి మేజర్గా ఆ పాయింట్ నువ్వు ఆడలేదు అని చెప్పేసి ఆ పాయింట్ మీద తన్ని నామినేట్ చేస్తాడు. ఐ డోంట్ థింక్, నాకైతే ఏం అనిపించలేదు మామ అది పెద్ద వ్యాలిడ్ పాయింట్ అని. బట్ కళ్యాణ్ వేసేసాడు ఏంటో మళ్ళీ. నాకు తెలిసి కళ్యాణ్కి చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ అందరి మీద, కానీ అవేం కనబడట్లేదు కళ్యాణ్కి. చెప్పాను కదా మామ, చూసిన మనకి అన్నీ గుర్తుంటాయి. బట్ అక్కడ ఆడేవాళ్ళు కదా, సో అక్కడ వాళ్ళకి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో, మేబీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ పోయింది కళ్యాణ్కి. సో, రాము నామినేట్ చేశాడు. సో, రాము కూడా కొంచెం రాముది అంతా డిఫరెంట్ ఉంటుంది. చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో, ట్రై చేస్తాడు చెప్పుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఎందుకు సపోర్ట్ చేశాను ఏంటంటే తర్వాత తనకు ఉందంట, వాళ్ళతో తినకు సపోర్ట్ వస్తుందంట. సో, అందుకే ఇప్పుడు సపోర్ట్ చేశాడంట. సో, ఇక్కడ సపోర్ట్ ఎక్స్పెక్టింగ్, అందుకే సపోర్ట్ గురించి సపోర్ట్ చేశాడు, లేకపోతే చేయకపోతుండే పాయింట్. ఓకే, సో ప్రియా వచ్చింది, నామినేషన్ చేసింది, నామినేషన్ చేయించింది. దెన్ తన పార్ట్ అయిపోయింది, తన జాబ్ వెళ్ళిపోయింది, తను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరు? మన మాస్టర్ మర్యాద మనీష్ వచ్చాడు. సో, మర్యాద మనీష్ వచ్చాడు. సో, వచ్చేసి తను రాగానే అందరికి హాయ్ చెప్పేసి నామినేషన్ చేశారు. నామినేషన్ మాత్రం మనీష్ కొన్ని గట్టిగానే రాసుకొచ్చుకున్నాడు పాయింట్స్ని. ఇక్కడ మొత్తం అన్నీ చూశాడు కాబట్టి డెఫినెట్గా పాయింట్ రాసుకొని వచ్చాడు. అండ్ ప్రిపేర్ అయిపోయి వచ్చాడు కాబట్టి పర్ఫెక్ట్గా చేశాడు. సో, తను వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశాడు. కళ్యాణ్ని నామినేట్ చేసేదానికి అంటే బాగానే కంపారిజన్ చేసి చెప్పాడు. ఒకటి, అంటే నీ చేతిలోకి ఇమ్మాన్యుయల్ ట్రాఫీ ఇస్తే నువ్వు తీసుకెళ్ళి ట్రాఫీని పక్కన పెట్టేసావు అన్నాడు. అంటే ట్రాఫీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ తనని నామినేట్ చేస్తా అని చెప్పేసి అంటే ఆ నామినేట్ అది కార్డు తీసుకొని తన్ని కాకుండా వేరే నామినేట్ చేశారు. సో, అక్కడ నువ్వు కొంచెం అంటే నువ్వు మాట ఇచ్చి తప్పినట్టు అయ్యింది అనేది మనకి అలా మాట్లాడడానికి అలా మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాడు. సో, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ని వెన్నుపోటు పొడిచావు. ఓకే, అండ్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అక్కడ ఇమ్మాన్యుయల్ కాదు, నువ్వు అసలు ఏ పాయింట్స్ మీద నువ్వు నామినేట్ చేస్తావు అసలు తనుజ గురించి ఏం మాట్లాడతావు, ఏం చెప్తావు అని చెప్పేసి
ఒకవేళ ఆ పాయింట్స్ కనుక వ్యాలిడ్ అంటే నేను విజిల్ ఇద్దాం అనుకున్న బయట, అసలు వెయిటింగ్ చేసా అని చెప్పేసి చెప్తాడు. సో బట్ నువ్వు కంప్లీట్ చేంజ్ చేసావు, నువ్వు మాట మార్చేసావు అది ఇది అని చెప్పేసి అంటాడు. అండ్ దాంతోపాటు తను సంజనాని నువ్వైతే నామినేట్ చేసావు అది తుప్పాస్, అది అసలు యాక్చువల్గా రీజనే కాదన్నట్టు చెప్తాడు. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే దాంతోపాటు కళ్యాణ్ ఏమంటాడంటే యాక్చువల్గా నీకు అక్కడ ఆ రోజు నామినేట్ చేయడానికి సరే తనుజాని నామినేట్ చేయలేదు, బట్ మాధురిగాన్ని ఎందుకు చేయలేదు, లేకపోతే రమ్యని ఎందుకు చేయలేదు, వాళ్ళిద్దరిని మీద అంత వ్యాలిడ్ పాయింట్స్ అంత అంత అలా మాట్లాడితే, అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే నువ్వు వాళ్ళని కూడా చేయకుండా పోయిపోయి సంజనాన్ని ఎందుకు చేసావు నామినేషన్ అని చెప్పేసి పాయింట్లు చెప్తారు. నిజంగా మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాము ఆ లాస్ట్ వీడియోలో కూడా, అసలు కళ్యాణ్ ఎందుకు తను సంజనాన్ని నామినేట్ చేశాడు అది కరెక్టే కాదు అని చెప్పేసి. సో అదే పాయింట్ ఇక్కడ మాట్లాడారు. సో వాళ్ళు కూడా మళ్ళీ చూసారు కాబట్టి ఆ పాయింట్ మాట్లాడారు, లేకపోతే మన వీడియో చూసిపోయారంటావా? ఓకే. సో సో అంటే అదే కదా వీడియో చూపించారు నీకు, వీడియో చూపించి అంత క్లారిటీ ఇస్తే నీ రియాక్షన్స్ ఏంటి కళ్యాణ్? అసలు నువ్వు అంటే నిజంగా తన క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు నిజంగా మనమే ఫీల్ అయ్యాం. అసలు కళ్యాణ్ మాత్రం ఆ రోజు చిన్న నవ్వు నవ్వి లైట్ తీసుకున్నాడు. సో ఏదైనా లైట్ తీసుకోవచ్చు, కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ లేకపోతే నీ క్యారెక్టర్ అసెషన్ చేసినప్పుడు నీకు నువ్వే కదా స్టాండ్ తీసుకోవాలి. వేరేడు వచ్చి స్టాండ్ తీసుకొని నీ గురించి మాట్లాడాడు కదా, అక్కడ అట్లీస్ట్ నువ్వు ఆ రోజు నిలబడి నువ్వు అలా ఎలా అంటావు, నువ్వు నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసి నువ్వెలా అంటావు అని ఒక క్వశ్చన్ రేజ్ చేయలేదు. పైగా యాక్సెప్ట్ చేశాడు. లిటరీ నేను నాగార్జున సార్ ముందు అది మాట్లాడినప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు అసలు రివ్యూగా నాకే కోపం వచ్చింది. పని చేయలేదు కళ్యాణ్కి ఆ రోజు, సంథింగ్ అయ్యింది, ఫ్లిప్ అయ్యాడో ఏదో అయ్యాడు, బట్ హ్యాస్ నాట్ టేకెన్ ఎ స్టాండ్. తన గురించి తనే స్టాండ్ తీసుకోలేదు. అండ్ ఇంకొక 2 పాయింట్స్ చెప్పాడు. నువ్వు సోలోగా ఆడు, సోలో గేమే ఆడాలి ఇక్కడ. అండ్ మనని డౌన్ చేయడానికి ఇక్కడ నాన్న చిట్టి బుజ్జి అని చెప్పేసి చాలా పదాలు మాట్లాడి మనని అలా లైట్ అలా ఉంటారు, అలా మనతో ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు, నీ గేమ్ నువ్వు ఆడాలి అని చెప్పేసి అన్నారు. సో ముద్దుగా మాట్లాడతారని కూడా మాట అన్నాడు. అదేం లేదు, తనుజ గారిని డైరెక్ట్గా తనుజ గారిని అన్నాడు ఆ మాట. ఎందుకంటే ముద్దమందారం తన సీరియల్ ఉంది కదా, ఆ వేలో వచ్చేసి తను అన్నాడు. సో క్లారిటీగా చెప్పాడు, తనుజతో నువ్వు బ్రేకప్ అవ్వు అన్నట్టు, నీ ఆట నువ్వు చూసుకో అని చెప్పి క్లారిటీ ఇచ్చి చెప్పాడు. సో ఇక్కడ రిలేషన్షిప్ అలా నాన్న అని చెప్పేసి పంపించేశారు భరణి గారిని అని కూడా డైరెక్ట్గా చెప్పేస్తాడు ఈ మాట కూడా. సో కళ్యాణ్ ఇప్పుడు ఆట మారుస్తారో లేదో చూడాలి. ఇంకా అయిపోలే కళ్యాణ్, నీకు ఇంకా ఉంది. సో ఇది మనీష్ చేసిన నామినేషన్. సో ఇక్కడ కళ్యాణ్ కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ రోజు నాకు ఏమనిపించిందో, నేను నచ్చేసానని, లేకపోతే నేను క్లారిటీ ఆల్రెడీ ఇమ్మాన్యుయల్కి క్లారిటీ ఇచ్చాను నేను ఏంటి అని. అండ్ నేను తనుజ గారిని ఎందుకు తనని నామినేట్ చేద్దాం అనుకుంటే నా దగ్గర ఉన్న రీజన్స్ వచ్చేసి 3-4 ఉండే. ఆ 3-4 ఆల్రెడీ రమ్య మాట్లాడేసింది. అండ్ తను సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పి తను నేను డైరెక్ట్గా అడిగాను. సో అపాయింట్మెంట్ అడుగుదాం అనుకున్నాను, బట్ అది కుదరలేదని చెప్పేసి సో చాలా సో రీజన్స్ చెప్తాడు. బట్ నిజంగా చెప్పాలంటే నాకు కూడా అనిపించింది కళ్యాణ్ ఏమైతే చెప్తాడో ఏవి వ్యాలిడ్ రీజన్ కాదు, తను డిఫెండ్ చేసుకోవడానికే మాట్లాడాడు. కానీ తను ఏదైతే ఇమ్మాన్యుయల్కి మాట ఇచ్చాడో ఆ మాటకు మాత్రం క్రాస్ చేశాడు, నిలబడలేదు. సో మొత్తానికి ఒప్పుకుంటాను, నేను నెగ్లెన్సీ చేశాను అంటాడు. ఆ రోజు జరిగిన డిస్కషన్లో నేను నెగ్లెన్సీ చేశానేమో అని చెప్పేసి కూడా ఒప్పేసుకుంటాడు. ఇంకా మనీష్ అంటాడు ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి అంటాడు. అనేసిన తర్వాత సో మనీష్ చేసిన నామినేషన్ కళ్యాణ్. సో తర్వాత మనీష్ దగ్గర ఉన్న డ్రాగన్ తీసుకొని ఇమాన్యుయల్కి ఇస్తాడు. సో ఇమాన్యుయల్ ఇచ్చిన తర్వాత ఇమాన్యుయల్తో ఒక డైలాగ్ కూడా అంటాడు, నువ్వు ఆ రోజు ఏదో వేస్తా చూస్తా అన్నావు కదా, సో ఈరోజు చూద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి మనీష్ ఇమాన్యుయల్ కూడా వేసేస్తాడు. సో ఇమాన్యుయల్ ఇంకా ఓపెన్ అప్ అయ్యి నేను తనుజ నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. తనుజ నామినేట్ చేస్తున్నా అనే వర్డ్ యాక్సెప్టే, కాకపోతే రీజన్స్ చెప్పిండు. కొన్ని రీజన్స్ నాకు కరెక్ట్ కాదు అనిపించింది, బికాస్ నేను బిగ్ బాస్ చూస్తున్నాను కాబట్టి నాకు కూడా కొన్ని అర్థమవుతాయి. కాబట్టి కొన్ని పాయింట్స్లో అంటే ఏ పాయింట్స్ మీద వేసాడని చెప్పి మాట్లాడదాం. సో తను ఇమాన్యుయల్ వచ్చేసి చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, తను ఏమని చెప్తాడంటే, నా దగ్గర చిన్న పాయింట్సే ఉన్నాయని నేను చాలాసార్లు అన్నాను, కానీ ఆ పాయింట్స్ నేను ఎవరితో షేర్ చేయలేదు, అవి దివ్యకి తెలుసు. సో అవితో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆయిషా గురించి.
యాక్చువల్గా మనకి గుర్తుంటే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఆయిషాని తన దగ్గర ఉన్న పవర్ తన దగ్గర ఉండొచ్చా లేదా అని తనుజని అడిగినప్పుడు తనుజ నిజంగానే ఉండొచ్చు అని చెప్పేసి ఒప్పుకుంటుంది. నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేస్తాం. నేనైతే అప్రిషియేట్ చేశాను. అరే టైగర్లా ఆడుతుంది అని చెప్పేసి, ఆడపులి అని చెప్పి నేనే ఇచ్చాను ట్యాగ్లైన్. సో ఆ పాయింట్కి ఏం జరిగింది అనేది క్లారిటీ ఇచ్చారు ఇమాన్యుయల్ మనకి. ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కూర్చొని మాట్లాడుకుంటారంట. మాట్లాడుకున్నప్పుడు తనుజ అంటుంది ఒకవేళ అడిగితే కనుక నో చెప్దాము అని, అసలు తనకి ఆ అర్హత లేదు అని చెప్దాము అని అనుకుంటా అంటది వీళ్ళతో అర్హత లేదని చెప్తాను అని అనుకుంటుంది. బట్ ఒక 10 minutes బ్రేక్ తర్వాత ఏమైందో తెలియదు కానీ, బట్ నాగార్జున సార్ అడిగేసరికి తను అర్హురాలు అని చెప్పేసి అంటది. సో మేము అక్కడ నేను షాక్ అయిపోయాను అంటది. సో ఆ పాయింట్ మీద చెప్తాడు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకోటి బొమ్మల గేమ్ గురించి మాట్లాడతాడు. బొమ్మల గేమ్లో నువ్వు అంత 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 కష్టపడి అంతవరకు నువ్వు గేమ్ ఆడి సపోర్ట్ చేసినావు నాకు. బట్ లాస్ట్ వచ్చేసరికి రాముకి నువ్వు ఇచ్చినావు. నాకు అది అర్థం కాలేదు. నువ్వు ఎందుకు రాముకు సపోర్ట్ చేసినావు అనేది, అంతసేపు నా గురించి ఫైట్ చేసి లాస్ట్లో రాముకి ఇచ్చేసాము అని చెప్పేసి అంటాడు. సో అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి తనుజ ఇంటరప్ట్ చేసి తను క్లారిటీ ఇవ్వడానికి చూస్తుంది. తనుజ ఏమంటుంది, ఆయిషా టాపిక్ అయితే నీతో నేను ఆల్రెడీ హాఫ్ డే మాట్లాడాను, నీకైనా క్లారిటీ రావట్లేదు, సో నేను దాని గురించి నేను మాట్లాడను అంటుంది. నీకు అర్థం చేసుకోవడానికి నువ్వు రెడీ లేవు అన్నట్టు. సో ఆల్రెడీ వీళ్ళ మధ్యలో డిస్కషన్ అయింది. సో బొమ్మల టాస్క్ గురించి మాట్లాడినప్పుడు బొమ్మల టాస్క్లో చెప్తుంది, అది యాక్చువల్గా నేను సపోర్ట్ చేయడం కాదు, నువ్వే నాకు ఓకే అని చెప్పి సిగ్నల్స్ చేసావు, అందుకే నేను ఇచ్చాను అని చెప్తుంది. నిజంగానే ఈ పాయింట్ ఇమ్మాన్యుయల్ తప్పు ఇక్కడ. ఎందుకంటే అది మనం కూడా వీడియో చూస్తాం, కాబట్టి మీరు కూడా వీడియో చూడండి. డెఫినెట్గా మీరు కనుక వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఇమ్మాన్యుయల్ ఇచ్చేయమని చెప్పి సిగ్నల్ ఇచ్చేస్తాడు, తలకాయ ఊపేస్తాడు, ఇలా హెడ్ ఇలా ఊపేయగానే తనుజ ఇచ్చేయమంటే తనుజ అప్పటి వరకు ఇమ్మాన్యుయల్ని చూస్తుంటుంది ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. సో అక్కడ అందరూ అరిసినప్పుడు రీతు ఏం చేస్తుందంటే కొంచెం యాక్చువల్ డైవర్ట్ చేసినప్పుడు తనుజ డైవర్ట్ అవ్వకుండా స్ట్రాంగ్గానే నిలబడుతుంది. అక్కడ అడిగినప్పుడు ఇమ్మాన్యుయలే ఇచ్చేసే అన్నట్టు ఇట్లా అంటే ఎమోషనల్ అయిపోయి డౌన్ అయిపోయి ఇచ్చేసే అన్నట్టు చెప్తాడు. చెప్పగానే అప్పుడు తనుజ ఓకే చెప్తుంది. నిజంగానే ఈ పాయింట్ అయితే వ్యాలిడ్ కాదు నా ఉద్దేశంలో. ఇమ్మాన్యుయల్ నిజంగానే ఇది తప్పు ఇమ్మాన్యుయల్ ఇది నువ్వు అర్థం చేసుకోవట్లే, నువ్వు కూడా మిస్ అయిపోతున్నావు. సో ఈ పాయింట్ మీద చెప్తారు. సో ఈ పాయింట్ మీద తను క్లారిటీ ఇవ్వడానికి చూస్తుంది. బట్ ఇమ్మాన్యుయల్ మాత్రం యాక్సెప్ట్ చేయడు. ఇమ్మాన్యుయల్ అంటాడు, నేను తర్వాత ఆటకి ముందు గేమ్కి ముందు మాట్లాడుకున్నది అది ఎప్పటిది కాదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాడు, నేను ప్రతిసారి నీకు నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను, ప్రతి గేమ్లో నీకు నేను సపోర్ట్ చేశాను, అలాంటిది నువ్వు భరణి గారు నాకు మా నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి నాగార్జున సార్ ముందు అన్నావు. నేను నిజంగా అదే కాకుండా తర్వాత కూడా అన్నావు, నిజంగానే నాకు చాలా బాధ వేసింది. నేను ఎన్నిసార్లు నీకు స్టాండ్ ఇచ్చాను, నేను నీకు సపోర్ట్ చేశాను, బెట్ టాస్క్లో నేను సపోర్ట్ చేశాను, వాటర్ గేమ్ దగ్గర నేను సపోర్ట్ చేశాను అని చెప్పి సో చెప్తాడు. అంటే ఈ పాయింట్ ఒప్పుకోవచ్చులే, ఇమ్మాన్యుయల్ కొన్ని చోట్ల నిజంగానే సపోర్ట్ చేశాడు, అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే బెట్ టాస్క్లో అందరూ యాక్చువల్ ఫస్ట్ అయిన డిస్కషన్లో ఏంటంటే మన పవన్ వచ్చేసి రీతుని సేవ్ చేయాలనుకుంటాడు, అండ్ కళ్యాణ్ వచ్చేసి శ్రీజాన్ సేవ్ చేసుకుంటా అని చెప్పేసి సపోర్ట్ చేసుకుంటా అని చెప్తాడు. ఆ టైంలో ఇంకా భరణి గారు రాకముందే ఇమ్మాన్యుయల్ వచ్చేసి నేను తనుజని సేవ్ చేస్తాను అని చెప్పి స్టాండ్ ఇస్తాను తనకి అని చెప్పేసి అంటాడు. సో కొన్ని దగ్గర నిజంగానే ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేశాడు, ఒప్పుకోవచ్చు. బట్ బొమ్మల టాస్క్ గురించి అయితే నేను ఒప్పుకోను ఇమ్మాన్యుయల్ పాయింట్, బట్ ఈ పాయింట్ అయితే ఒప్పుకోవచ్చు. అండ్ ఆ విషయంలో నిజంగా తనుజ ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అన్నది, కానీ ఇమ్మాన్యుయల్ నిజంగానే తనకి సపోర్ట్ చేశాడు. అండ్ ఆయిషా విషయం తర్వాత తనుజ వచ్చేసి ఆయిషా విషయంలో క్లారిటీ ఇస్తుంది. యాక్చువల్గా ఆయిషా విషయంలో మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడి చెప్తుంది, నేను వీకెండ్ ఆలోచించే టైం రాలేదు, బట్ ఆ టైంలో నేను ఆలోచించుకున్నాను, ఆ టైంలో అనిపించింది నేను చెప్పాను అన్నట్టు. సో యాక్సెప్ట్ చేయొచ్చు మనం కూడా. ఇమ్మాన్యుయల్ దాన్ని ఎందుకు అంత స్ట్రాంగ్గా తీసుకుంటూ నాకు కూడా తెలియదు. మేబీ తను ఆలోచించుకున్న తర్వాత మేబీ తనకు అనిపించిందేమో. సో తనేం ఫ్లిప్ అవ్వలేదు, తను ఆలోచించుకునే టైం రాకుండా తర్వాత వచ్చిన టైంలో ఆలోచించుకొని తన డిసిషన్ ఇచ్చింది. సో నాలో పెద్ద మనకేమనిపించలేదు. సో మనీష్ గారు మర్యాదగా వచ్చేసి ఇమ్మాన్యుయల్కి తనుజకి పెట్టేశాడు, పగ పెట్టేశాడు, క్లాష్ పెట్టేశాడు, వెళ్ళిపోతున్నాడు. సో మనీష్ వెళ్ళిపోయాడు.
సో మనీష్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశాడు అండ్ మ్యానల్తోని తనుజాని నామినేట్ చేయించాడు. సో నెక్స్ట్ ఎవరు వస్తారా అని వెయిటింగ్లో ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు వచ్చారు. ఫ్లోరా గారు రాగానే హైలైట్ ఏంటంటే ఫ్లోరా గారు ఇలా డోర్లకి ఎంట్రీకి లోపలికి కాగానే రిత్తు వెళ్ళేసి గట్టిగా హాక్ చేసుకుంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఫ్లోరా గారికి రిత్తుకి ఒక గేమ్ తను వెళ్ళే ముందు గేమ్లో ఫుల్ ఫైట్ జరుగుతుంది, గుర్తుందా? తను ఇలా పక్కకి నెట్టేసి టెక్ అని వెళ్ళిపోతుంది కదా. సో తనకు అది నచ్చకనే ఆ రోజు నేను గేమ్ ఆడాను, తను ఉంటే గేమ్ ఆడాను ఫ్లోరా గారు అంటారు. సో ఫ్లోరాకి రిత్తుకి అసలు బాండింగే లేదు, ఫ్లోరాకి సంజన గారికి బాండింగ్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఫ్లోరా రాగానే తను వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి తను హక్ చేసుకుంటుంది. అది పెద్ద షాక్. తర్వాత నెక్స్ట్ ఉంటుంది అదే షాక్. ఆ షాక్ తను అలా హక్ చేసుకుని కూర్చున్న తర్వాత ఫ్లోరా గారు వచ్చేసి నామినేషన్ చేయమంటే బిగ్ బాస్ నామినేషన్లో ఫ్లోరా వచ్చేసి రిత్తుని నామినేట్ చేస్తాడు. పోలా అదిరిపోలా, ట్విస్ట్ ఎలా ఉంది? ఎట్లుంది మామ, పడ్డదా పంచ్? సో ఫ్లోరా గారు రిత్తుని నామినేట్ చేస్తారు. సో ఫ్లోరా గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. సో దానిలో ఉన్న పాయింట్స్ ఏంటంటే నువ్వు ఫేక్ అని చెప్తుంది. నువ్వు ఇక్కడ సీజన్స్ అన్నీ చూసేసి ఇక్కడ లవ్ అనేది పెట్టుకొని ఒక రిలేషన్ అనేది పెట్టుకుంటే ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు, ఓట్లు పడతాయని చెప్పేసి నువ్వు పవన్తో అది ఒక ఫేక్ రిలేషన్స్ పెట్టుకున్నావు అని చెప్పేసి చెప్తుంది. అండ్ అది నిజంగా నాకు నచ్చలేదు, ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్పేసి అంటుంది. అన్ఫేర్ గేమ్ ఆడుతావు అని చెప్పేసి అంటుంది. అండ్ తర్వాత నువ్వు యాక్చువల్గా స్టార్ట్ అయింది, నువ్వు ఫస్ట్ కళ్యాణ్కి కనెక్ట్ అవ్వడానికి చూసావు, బట్ కళ్యాణ్ ఆప్షన్ ఇవ్వలేదు. సో అందుకని నువ్వు డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చావు. సో డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చి డిమాండ్తో వర్కౌట్ అయ్యింది ఆ బాండింగ్ అనేది. డిమాండ్ తన ఎదసెంట్ ఆ ఫ్లోర్ అయినట్టు డిమాండ్ కూడా వార్నింగ్ ఇస్తుంది. డిమాండ్ కొంచెం జాగ్రత్త, విను నేను చెప్పేది అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది. సో తనంటది సి వీ డోంట్ అంటే నాకు తెలియదు, అతను ఇంగ్లీష్లో చెప్తుంది, వీ డోంట్ నో అదొక లవ్, అది ఫ్రెండ్షిప్, అది ఏంటనేది నాకు తెలియదు, అది కన్ఫ్యూజ్ చేసావు, నన్నే కాదు ఈవెన్ ఆడియన్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసావు. కన్ఫ్యూజన్ చేయడం వల్ల ఆడియన్స్ కొంతమందికి ఓట్లు వేయడం బంద్ చేసి నీకు ఓట్లు వేయడం స్టార్ట్ చేశారు. సో ఈ కన్ఫ్యూజన్లో పెట్టావు. అండ్ తను ఇంకో పాయింట్ మాట్లాడింది ఏంటంటే నువ్వు సంజన గురించి హెయిర్ కట్ చేసుకున్నావు, అలాంటిది మనం మొన్న డిమాండ్ పవన్కి డబ్బులను మొత్తం ఇవ్వకుండా ఎందుకు కొన్నే ఇచ్చావు? ఎందుకంటే సంజన గారితో నీకు బాండింగ్ లేదు, కానీ డిమాండ్ పవన్తో బాండింగ్ ఉంది కదా. సో బాండింగ్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, నువ్వు అది ఇవ్వలేదు. సో అక్కడే అర్థమైపోతుంది యూఆర్ అన్ఫేర్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని డిఫరెంట్ పాయింట్స్ చెప్పింది. ఇది నిజంగా నేను కూడా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం కాలేదు. అంటే తన వ్యూ పాయింట్ చూడాలంటే మేము మన పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకోవాలేమో ఫ్లోరా గారిని బట్టి. సో తను ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే ఆయిష వెళ్ళేటప్పుడు రితు నవ్వుతుందంట, అండ్ కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు అది తనుజ ఏదైతే తను కొంచెం లోబీపీ అయి పడిపోతుంది కదా, పైపోయి హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు కదా అక్కడ. సో ఆ టైంలో కళ్యాణ్ ఏడుస్తాడు కదా, ఏడ్చినప్పుడు అక్కడ పక్క నిలబడి తనుజ రితు నవ్వుతుందంట. ఏమో మనకైతే కనవలేదు, నిలబడింది బట్ మనకైతే కనవలేదు, బట్ ఫ్లోరా గారికి కనబడిందంట, చూసిందేమో మేబీ ఫ్లోరాకి మేబీ ఏ వీడియో చూస్తుందో మనకు తెలియదు. బట్ సో నువ్వు ఒక ఫేక్, నువ్వు ఒక కంప్లీట్ ఒక ఫేక్ పర్సన్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ నువ్వు తనుజతోని బాండ్లో సీరియస్ కరెక్ట్గా లేవు, అండ్ మోర్ దెన్ డిమాండ్ పవన్ తనతో కూడా నువ్వు ఫేర్గా లేవు, ఇద్దరితో అన్ఫేర్గానే ఉన్నావు. సో మొత్తానికి నువ్వు అన్ఫేర్ గేమ్ అండ్ లాయల్గా లేవు అంటది. సో ఇద్దరితో లాయల్గా లేవు నువ్వు. సో టోటల్లీ యు ఆర్ ఏ ఫేక్ గేమ్ అని చెప్పేసి చెప్తుంది మొత్తానికైతే. సో ఇక్కడ రితు వచ్చేసి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటుంది, బట్ తను అంటది ఫ్లోరా అంటది నీ దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి నీ దగ్గర, బట్ నువ్వు ఫేక్ అని చెప్పేసి అనేసి వెళ్తూ ఉంటే రితు అంటది మీరు రాంగ్ బ్లేమ్స్ అలిగేషన్స్ వేసి వెళ్ళిపోతే ఎలా, నేను దాన్ని చెప్పుకోవాలి కదా అని చెప్పేసి అంటది. సో ఇంకో మాట కూడా చెప్తుంది ఫ్లోరాకి రితు, అంటే మీరు అలిగేషన్స్ వేసి వెళ్ళిపోతే ఎలా, అండ్ నాకు నచ్చితే నేను చేస్తా, నాకు సంజన గారు ఆ టైంలో అప్పుడు నచ్చింది కాబట్టి నేను తనకి ఆ హెయిర్ అనేది కట్ చేసుకున్నాను, అండ్ డిమాండ్ పవన్ కూడా నేను డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇవ్వలేరు అని మీరు ఎలా అంటారు అని చెప్పేసి కొంచెం ఫైట్ చేయడానికి చూస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లోరా గారు ఏమి రెడీగా ఉండరు యాక్సెప్ట్ చేయడానికి. సో మొత్తానికైతే ఫ్లోరా గారు వచ్చేసి రితుని నామినేట్ చేసేసారు. ఓకే, సో
తర్వాత ఫ్లోరా గారు తన దగ్గర తన దగ్గర ఉన్న ఇంకొక డయాగాన్ని సుమన్ గారికి ఇస్తారు. అబ్బా 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 అబ్బా, సుమన్ గారు నామినేషన్ చేస్తారు. సుమన్ గారు ఎవరిని చేస్తారు అనుకుంటున్నారు? సుమన్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తాడు. బా, అల్లాడి అసలు ఇచ్చి పడేసిండు, దెత్తడి పోషమ్మ గుడి ఇచ్చి పడేసిండు సుమన్ ఈరోజు. సుమన్ అన్న మామూలు కాదు, ఫైర్ ఫైర్ ఫైర్, అది ఇచ్చుకోవాలి నిజంగా, బ్యాక్గ్రౌండ్లో అది ఇవ్వాలి. సూపర్, అసలు ఫుల్ ఫైర్ ఇచ్చేసిండు సుమన్ అన్న. అసలు నామినేషన్ సంజన గారిని చాలా పాయింట్సే మాట్లాడిండు. సో సుమన్ అన్న అల్లాడిచ్చేసాడు మొత్తానికి. సో ఆయన నామినేషన్లో తీసుకొచ్చిన పాయింట్ వచ్చేసి, సారీ దీనికి చెప్పారని అడుగుతాడు సంజన గారిని. సో సంజన గారిని అయితే సంజన గారు చెప్తారు, చెత్త డబ్బా తీసుకొచ్చి అలా చేసినందుకు. సో అక్కడ నేను చెప్పినా నువ్వు వినలేదు అంటే, కెప్టెన్గా చెప్పినా నేను వినలేదు అని చెప్పేసి పాయింట్ మాట్లాడతాడు. చాలా గట్టిగా మాట్లాడారు ఈరోజు సుమన్ అన్న అయితే, గట్టిగా అన్నది తడి పోషమ్మ కూడా ఇచ్చి పడేసిండు. సో ఏదైనా సరే మీ పాయింటే మీ పాయింట్, మా పాయింట్ కాదా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత తను అంటాడు, టాస్క్ అంటే ముందు దొంగల గేమ్ ఆడినప్పుడు అక్కడ వాటర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, సో సంజన గారు ఏంటంటే కొంచెం రియాక్ట్ అవుతారు. సుమన్ గారు చెప్తూ ఉంటారు, క్యాప్టెన్ కాబట్టి చెప్తూ ఉంటారు, వాటర్స్ కూడా బకెట్స్ గురించి చెప్తుంటే సంజన గారు ఎప్పో అన్నట్టు కొంచెం రియాక్ట్ అవుతారు. నిజంగానే అది హర్ట్ అయ్యాడు. సో క్యాప్టెన్ చెప్తే సుమన్ శెట్టి అన్న అందం. సో సుమన్ అన్న అంటాడు, సో క్యాప్టెన్ చెప్తే నువ్వు వినకుండా నువ్వు అలా రియాక్ట్ అవుతావా నా మీద అన్నట్టు చెప్తాడు. సో సరే క్యాప్టెన్ చెప్పినా నువ్వు వినవా అని చెప్పేసి కొంచెం గట్టిగానే, చెప్పాలంటే చాలా గట్టిగానే అరుస్తాడు. అండ్ దాంతోపాటు అక్కడ చిన్న పాజ్ ఇస్తాడు. సరే నువ్వు డిఫెండ్ చేసుకుంటే చేసుకో, నేను అప్పటివరకు కొంచెం గ్యాప్ ఇస్తే నేను కొంచెం ఆలోచించుకుంటే ఈ గ్యాప్లో నాకు పాయింట్ తడుతుంది, ఇంకో పాయింట్ ఉంది తడుతుంది అని చెప్పేసి అంటాడు. అనేసి ఆలోచించుకో అంటారు, అందరు నవ్వుతూ ఉంటారు. సో ఆ టైంలో కానీ సుమన్ అన్న మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు ఈరోజు. సుమన్ శెట్టి అన్న గట్టి ఫైర్ మీద ఉన్నాడు. సో తర్వాత వచ్చేసి తనకు పాయింట్ గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత చెప్తాడు, తొక్కలో క్యాప్టెనా అసలు ఎలా అంటావు నువ్వు తొక్కల క్యాప్టెన్ అని. నిన్ను ఎప్పుడైనా మేము తొక్కల క్యాప్టెన్ సంజన అన్నామా, లేకపోతే మీకు రెస్పెక్ట్ ఇచ్చామా? మేము సంజన క్యాప్టెన్ ఎస్ అని చెప్పేసి మేము ఇలా రెస్పెక్ట్ ఇచ్చాము, కానీ నువ్వు మాత్రం తొక్కల క్యాప్టెన్ అన్నావు అంటే సంజన గారు అంటే, నేను సారీ చెప్పాను బట్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. అంటే ఒక్కసారి అన్న తర్వాత ఇలా యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు సుమన్ శెట్టి గారు చాలా గట్టిగానే చాలా అంటే చాలా గట్టిగానే మాట్లాడేస్తారు. సో చాలా సీరియస్ అయ్యారు. ఈ మాట మీద చాలా హర్ట్ అయ్యారు అన్న. సో ఈ మాట మీద అన్నందుకు ఫుల్గా ఫైర్ అయ్యారు. సో ప్రతిసారి అంటే సంజన గారు ఏమంటారంటే, నాకు మాట్లాడనీకే రాక అలా నేను కొన్ని మాటలు అనేస్తున్నాను అంటే, తను అంటాడు, అలా మీరు అనేస్తారు, సారీ చెప్తే ఎలా ఒప్పుకుంటారు అన్నట్టు చెప్తాడు. సో మొత్తానికైతే సుమన్ శెట్టి అన్నైతే గట్టిగా అల్లాడించిండు సంజనాని నామినేషన్లో. సో సంజన అంటది ఇంకా తర్వాత, సరే నన్ను నామినేట్ చేసేసే, ఇంకా నేనేం మాట్లాడేది లేదు, ఇంకా మీరు వినరు, మీరు నామినేట్ చేసేయండి అని చెప్పేసి అంటది. సో సుమన్ శెట్టి గారు నామినేట్ చేసేస్తారు. సో నామినేట్ చేసిన తర్వాత సో ఫ్లోరా గారు వెళ్ళిపోతారు. ఫ్లోరా గారు వచ్చేసి రితుని నామినేట్ చేశారు. అండ్ సో సుమన్ శెట్టి అన్నకి డ్రాగన్ ఇస్తే సుమన్ శెట్టి అన్న వచ్చేసి సంజన గారిని నామినేట్ చేశారు. సో వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత సంజన గారికి నిజంగానే ఒక ప్రాబ్లం ఉంది. తన్ని నామినేట్ చేస్తే తను తీసుకోలేదు. మీకు గుర్తుందా, లాస్ట్ వీక్ కళ్యాణ్ నామినేట్ చేసింది, కళ్యాణ్ మీద ఫుల్ ఫైర్ వేసేసి కొంచెం లూజ్ టంగ్ అయిపోయింది. సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. ఈరోజు కూడా సుమన్ శెట్టి గారు చెప్పిన తర్వాత లోపల వెళ్ళి కూర్చుంటారు. సుమన్ శెట్టి గారు కూర్చున్నాక అక్కడ సంజన గారు, మీరు ఈ సీజన్కి మీరు అసమర్థత క్యాప్టెన్ అని చెప్పేసి అలా స్టేట్మెంట్ ఇచ్చేసి తన మీద రివర్స్ అవుతుంది. మీరు క్యాప్టెనే కాదు, మీ క్యాప్టెన్సీ కరెక్ట్ లేదు అన్నట్టు అసమర్థత అని చెప్పేసి ఒక పదం చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. సో అక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారు అండ్ సాయి ఉంటాడు, అండ్ నిఖిల్ ఉంటాడు, అండ్ కిచెన్ దగ్గర మాధురి గారు ఉంటారు. సో అక్కడ సాయి వచ్చేసి అక్కడ ట్రిగర్ చేస్తాడులే, నాకు కొంచెం అనిపించింది, నాకైతే అనిపించింది పర్సనలీ. సాయి ట్రిగర్ చేశాడు ఆ పాయింట్ని. సుమన్ శెట్టిని అసమర్థత, తనకి తెలుగే రాదంటారు కానీ అసమర్థత అని పెద్ద పదమే యూజ్ చేసింది కదా, తనకి ఎలా అంటే తెలుగు రాదా అంటే, తర్వాత దాన్ని మన మాధురి అక్క అందుకుంటుంది. ఇక ఆమెకి అనాలి, ఏదో ఒకటి గొడవలో ఉండాలి కదా. సో తను ఏం చెప్తే తను అందుకుంటుంది, తను తెలుగు రాదంటది కానీ అన్నీ వచ్చి తనకి వాంటెడ్గానే అన్నది అది అని చెప్పేసి తను అక్కడ సుమనన్న కొంచెం
ఫైర్ చేస్తారు. సో సుమన్ ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఇక ఫుల్ ఫైర్లో ఉంటాడు. సో సో అది విని సో సంజన గారు మళ్ళీ లోపలికి అలా అలా వస్తారు. వచ్చేసి మాధురి గారిని అడుగుతారు, ఏంటి మీరు ఏం చెప్తున్నారు, నేను అసమర్థత అన్నది దీనికి అంటే నువ్వు తెలుగే రాదంటావు కానీ బాగానే అంటున్నావు కదా మాటలు అని చెప్పేసి అలా టాపిక్ తీసుకొచ్చి అలా చెప్తే సో అక్కడ ఇద్దరికి సంజన గారికి మాధురి గారికి లిటరలీ ఫుల్ ఫైర్. అసలు ఘోరంగా నిజంగా చెప్పాలంటే ఇక్కడ సంజన గారు మాధురి గారితో మాట్లాడినప్పుడు కొంచెం తగ్గి నార్మల్గానే, సీరియస్ చెప్పాలంటే ఫైర్ ఏం అవ్వదు. అడుగుతారు, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడుతుంది. కానీ మాధురి గారు తనకి సంబంధం లేని టాపిక్ తను ఇన్వాల్వ్ అయ్యి అండ్ తన నోరు పారేసుకొని అస్సలు నోరు మాత్రం లిటరలీ నాకే అసలు చూస్తుంటే అసలు ఈమె ఏంటి ఏం మాట్లాడుతుంది అనిపించింది. సెన్స్ లేదంటది, షట్టప్ అంటది. అసలు ఎంత ఏదైతే ఏంది, బట్ ఒక పర్సన్ నువ్వు షట్టప్ అనడం ఏంటి, అసలు సెన్స్ లేదనడం ఏంటి, బుర్రుందా అనడం, మైండ్ ఉందా అంటది. లిటరలీ అరిచేస్తుంది. నాకైతే సీరియస్గా చెప్తున్నా, అసలు ఏంది మామ ఆమెను ఎవరికైనా చూపియండి, నన్ను ఎవరికైనా చూపియండి జర, మన చూకర బాబా చూకర వెనకన్నా చూపించి జర మంత్రమని అయిపోయాడు మాధురి గారికి. నిజంగానే అబ్బా లిటరలీ ఆమె అరుపు, ఆమె ఫైర్ ఎందుకంత అయ్యిందో అసలు ఘోరంగా అరిచేస్తుంది మామ. సో లిటరలీ నాకెట్లా అనిపించింది. సో ఇక్కడ వాళ్ళిద్దరికి ఫుల్ ఫైర్ అవుతుంది. తర్వాత సంజన గారు వెయిట్ చేస్తారు. తర్వాత ఇమాన్యుల్ వెళ్తారు. సంజన దగ్గరికి వెళ్ళేసి కూర్చొని చెప్తాడు, యాక్చువల్గా తప్పు నీదే, ఎందుకంటే నువ్వు సుమన్ గారిని వెళ్ళి సరే సుమన్ గారు క్యాప్టెన్సీలో నిద్రపోయారు అనే పాయింట్ నీ దగ్గర ఉంది, మీరు నిద్రపోయారు అని అడిగితే బాగుంటుంది, అసమర్థత అనే స్టేట్మెంట్ డిక్లేర్ చేయొద్దు, అది తప్పు, మీరు డిక్లేర్ చేయకుండా మీరు వెళ్ళి నార్మల్గా అడిగిన ఉంటే బాగుంది అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తారు. సో సంజన గారు అయితే వెయిట్ చేస్తారు, ఫుల్ బాధపడతారు. సో నెక్స్ట్ సో ఇక్కడ వీళ్ళ గొడవ జరుగుతుంటే నెక్స్ట్ బయట పవన్ది రితుది వాళ్ళిద్దరు గొడవ. సో ఫ్లోరా వచ్చేసి ఇచ్చిన క్లారిటీకి సో పవన్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి సో పవన్ స్టార్ట్ చేస్తారు. సో అదే తనకి డబ్బులు ఇవ్వలేదు, కంప్లీట్గా అన్ని ఇచ్చేసి క్యాప్టెన్సీ కండక్టర్కి ఆ ఛాన్స్ పోయింది అని చెప్పేసి రితుతో తను స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసి ఆ గొడవ ఇంకిద్దరు మాటలు అనుకుంటారు, చాలానే అనుకుంటారు. ఇంకా అంటే యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రితుకి కొంచెం పవన్ ఏం చెప్తుండో విని దాన్ని కొంచెం తనకి చెప్పే పాయింట్ క్లారిటీగా విని ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఆమె వినదు, పవన్ క్లారిటీగా చెప్పడు. సో వీళ్ళిద్దరే సో దీనికి వీళ్ళిద్దరు ఎంతలా అంటే చాలా చాలా మాటలు అనేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను వచ్చి అడగాలనా అంటే అడిగితేనే ఇస్తావా అన్నట్టు తను, అండ్ నేను నీకు సపోర్ట్ చేయలేదా, నీ వల్ల నేను బ్యాండ్ అవుతున్నా అని చెప్పేసి అంటది. అండ్ సో చెప్పాలంటే వీళ్ళిద్దరు ఇలా ఇద్దరు గట్టిగానే అరుచుకుంటారు, గట్టిగానే గొడవ పడుతుంటారు. సో మధ్యలో అది వాష్రూమ్ దాకా వెళ్ళి వాళ్ళు గొడవ పడుతుంటారు. సో మధ్యలో ఇమాన్యుల్ వస్తారు. మళ్ళీ ఇమాన్యుల్ వచ్చేసి ఆల్రెడీ క్లియర్ అయిపోయిన వాటి గురించి మళ్ళీ మీరు డిస్కషన్ చేసి మళ్ళీ గొడవ పడ్డం ఏంటి అని చెప్పేసి అన్నా కూడా వీళ్ళు వినరు. సో మొత్తానికి పవన్ అంటాడు, నేను నీతో ఇంకా మాట్లాడాను, సో నీకేం నువ్వు వాడుకో అన్నట్టు క్లారిటీ ఇస్తాడు. బట్ ఎంతవరకు ఉంటాడో మనకు తెలియదు. సో ఇది కూడా అంటది, నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నా అంటది. సో నా వల్లనే బ్యాడ్ అవుతున్నా అని చెప్పేసి తను తీసుకుంటాడు. సో ఇది ఎంతవరకు వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకోకుండా ఉంటారో చూడాలి. సో మొత్తానికి అయితే ఫైర్ అగ్గి మొత్తం సుట్టేస్తుంది మొత్తం బిగ్ బాస్లో. సో ఇది జరిగిన తర్వాత సో నెక్స్ట్ ఎవరు వస్తారబ్బా అనుకున్న నామినేషన్లో, సో ఇది జరిగినాక నెక్స్ట్ ఎవరు వస్తారబ్బా నామినేషన్స్లో అనుకుంటే నెక్స్ట్ వచ్చేసింది దమ్ము శ్రీజ. అసలు రావడే అక్క మంచి ఫైర్ మీద వచ్చేసింది. సో రాగానే ఫస్ట్ వచ్చేసి మాధురి గారితోనే పెట్టుకుంటుంది. సో మాధురి గారిని అంటది, మాధురితో ఎలా ఉన్నారు అని అంటుంది. మాధురి గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అడిగిన తర్వాత మిమ్మల్ని మాధురి అని పిలవాలా, మాస్ మాధురి అని పిలవాలా, లేకపోతే రాజా అని పిలవాలా అని చెప్పేసి అంటది. సో అనేసి సో అంటే మీ గురించి బయట కూడా కనుక్కున్నాను, బయట కూడా ఎవరు తెలియదని చెప్పారు అంటే మళ్ళీ నీ గురించి కూడా ఎవరు తెలియదని చెప్పారంటే అవును కరెక్టే కదా అని చెప్పేసి అంటది. సో మొత్తానికైతే తను వెళ్ళేటప్పుడు ఏదైతే మాధురి రియాక్ట్ అయ్యారో దాన్ని ఇక్కడ శ్రీజ గట్టిగానే క్యారీ చేసి గట్టిగానే ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీ బాండ్స్ ఎలా ఉన్నాయని అడుగుతుంది. బాండ్స్ గురించే రాలేదు, మీరు అసలు బాండ్సే వద్దు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. బాండ్స్ గురించి వచ్చారని చెప్పి అందరినీ తిట్టి మీరే బాండ్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు తన చేత అని చెప్పేసి అంటది. సో అలా ఉన్నాయి మీ బాండ్స్ అని చెప్పేసి అంటది. సో అన్న తర్వాత అండ్ అందరి మధ్యలో గొడవలు బాగానే పెడుతున్నారు మీరు అని చెప్పేసి కూడా అంటది.
అనేసి తర్వాత దానికి మాధురి గారు కూడా ఆన్సర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత సో అక్కడ నుంచి తనుజ సైడ్ మరలుతుంది నెక్స్ట్. సో తనుజ అంటది, తనుజ గారు మీకు అసలు మీరేంటో నాకు నిజంగానే అర్థమవుతలేదు అన్నట్టు. ఎవరైతే మిమ్మల్ని క్యారెక్టర్ అసెసిన్ చేసిన వాళ్ళు, ఎవరైతే మీరు 2 చేతులు కలిస్తే ఇలా అవుతుందని చెప్పేసి మీరు అవన్నీ చూసి వాళ్ళతోనే మీరు ఎలా క్లోజ్ ఉన్నారు అని అడుగుతుంది. నిజంగా ఇది వ్యాలిడ్ పాయింటే. సో మీరు ఎందుకు క్లోజ్ ఉంటున్నారు వాళ్ళతోనే మీకు బాండ్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది శ్రీజ నిజంగానే. సో సూపర్ అనిపిస్తుంది ఆ పాయింట్ నాకైతే. అండ్ మీరు సపోర్ట్ లేదే గేమ్ ఆడారా అని అడుగుతుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో మీ భరణి గారు సపోర్ట్ చేశారు, ఇమాన్యుల్ సపోర్ట్ చేశారు, కళ్యాణ్ సపోర్ట్ చేశారు. ఏ గేమ్ తీసుకున్నా మీరు సపోర్ట్గానే ఆడుతారు. ఇతర సపోర్ట్ మీరు ఆడట్లేదు. సో సపోర్ట్ తనుజ అంటే నేను సపోర్ట్ లేకుండానే ఆడుతున్నాను, అన్ని గేమ్లు అట్లా ఆడినా అంటే అవును మీరు అన్ని గేమ్లు అలానే ఆడుతున్నారు అని చెప్పేసి అంటది. అండ్ మీకు సపోర్ట్ చేయకపోతే మాత్రం కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడతారు. సో సపోర్ట్ లేనిదైతే మీరు అడగరు, మీరు ఆడట్లేదు అని చెప్పేసి అంటారు. ఈవెన్ నేను మిమ్మల్ని తనుజ అక్క అని పిలవాలని కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే ఒకవేళ అక్కనంటే మళ్ళీ ఒక గేమ్లో కనుక ట్రోఫీ ఇచ్చినాక నా అక్క కదా నాకు ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి అలా అనేసి నా దగ్గర నుంచి తీసుకుంటారేమో అనే పాయింట్ కూడా కొట్టేసి. సో తనుజ గారిని ఇక్కడ టార్గెట్ చేసేసింది డైరెక్ట్గా. సో అలా మాట్లాడుతుంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, శ్రీజ మీరు ఇక్కడికి వచ్చింది నామినేషన్ చేయడానికి అని చెప్పేసి అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు. సో నామినేషన్ చేయడానికి వస్తుంది. సో శ్రీజ వచ్చేసి నామినేషన్ వచ్చేసి ట్విస్ట్. ఎవరిని వేస్తుంది అనుకుంటున్నాం మామ? ఎవరినో కాదు, కళ్యాణ్నే చేస్తుంది. క్లోజ్ ఫ్రెండ్నే వేసేస్తుంది, కళ్యాణ్నే చేస్తుంది. నిజంగా ఇక్కడ శ్రీజ వ్యాలిడే కళ్యాణ్ చేయడానికి. ఎందుకంటే మనం ఏదైతే పాయింట్ అనుకున్నామో, ఏదైతే పాయింట్ మనం ఇందాక కూడా మాట్లాడింది అదే పాయింట్ మీద నిజంగానే చాలా చాలా బాగా చెప్తుంది ఇక్కడ. కళ్యాణ్ నువ్వు అమ్మాయిల పిచ్చోడవా అని అడుగుతుంది. నామినేట్ చేసి అడుగుతుంది, నువ్వు అమ్మాయిల పిచ్చోడవా అని అడుగుతుంది. అనేసరికి కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వడం నవ్వుతుంటే ఆన్సర్ ఇవ్వు అని అడుగుతుంది. అవునా కాదా చెప్పు అని అంటే. సో అప్పుడు కళ్యాణ్ అంటే కాదు అంటే. మళ్ళీ అట్లా అన్నప్పుడు నీకు ఆ వీడియో చూపించి అంత నిన్ను గిల్టీగా అంత నీ క్యారెక్టర్ చేసినప్పుడు నువ్వు అసలు అక్కడే ఏం మాట్లాడకుండా అక్కడే యాక్సెప్ట్ చేసినట్టు ఉండి దాని అసలు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోకుండా నువ్వు నీ క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడుతుంటే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు అని దాని గురించి మాట్లాడకుండా తర్వాత నామినేషన్లో కూడా అది అన్న రమ్య బాగానే ఉంది, అక్కడ మాధురి గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి తుప్పాసు రీజన్ పట్టుకొచ్చి సంజన గారిని నామినేట్ చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ చేస్తాను అది వదిలేసి వీళ్ళిద్దరిని చేయకుండా నువ్వు కొత్తగా సంజన గారిని ఎందుకు చేసావు తుప్పాసు రీజన్ పెట్టి అని చెప్పేసి గట్టిగా ఇచ్చుకుంటుంది కళ్యాణ్కి. సో కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అక్కడ. యాక్చువల్గా ఆల్రెడీ నీకు తెలుసా మేము ఏం మాట్లాడినాను నీకు తెలుసా, ఆల్రెడీ నేను రమ్యతో మాట్లాడడం జరిగింది, 1 గంట సేపు మాట్లాడడం జరిగింది అని. అండ్ తర్వాత రమ్యతో మాట్లాడడం. సో మాధురి గారు చేయొచ్చు కదా, ఎందుకంటే నీ క్యాప్టెన్సీలో ఫుల్ గొడవలు మాధురి గారి వల్లనే అని. సో తననైనా నామినేట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు మన మామ కళ్యాణ్ అంటాడు, లేదు మాధురి గారితో కూడా మాట్లాడినా అని చెప్పేసి అంటే మాధురి గారు అవును మాట్లాడి నాతో కూడా అంటే నిజంగా ఇక్కడ క్లారిటీగా మాట్లాడినా కూడా నువ్వు వెయ్యాల్సిందే కదా అని చెప్పేసి అంటుంది. నిజంగా అది కరెక్టే కదా. నిజంగానే కళ్యాణ్కి ఆ రోజు నిజంగానే మేబీ ఎవరైనా చెప్పిరా ఏంది అనేది తెలియదు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే అందరూ అంటుంటే ఆయన ఏదో ఫీల్ అవుతున్నాడు, కానీ నిజంగానే క్యారెక్టర్ని నిజంగా అసోసియేట్ చేసిరని ఆయన ఫీల్ అవుతుండో లేదు నాకు డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన క్యారెక్టర్ కూడా అని అంటే మనం అసలు ఎంత రియాక్ట్ అవుతామో, ఆయన ఏం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ ఉన్నాడు. మళ్ళీ వేరే వాటికి రియాక్ట్ అవుతున్నాడు. తన జాబ్ గురించి అన్నప్పుడు రియాక్ట్ అయ్యింది, అన్నిటికీ రియాక్ట్ అయ్యింది, దీనికి మాత్రం రియాక్ట్ అవ్వలేదు ఎందుకో. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా శ్రీజ అంటది, అంటే కళ్యాణ్ అంటాడు. ఏమంటాడంటే కళ్యాణ్ వచ్చేసి అంటే తన క్యారెక్టర్ సెషన్స్ గురించి మాట్లాడినప్పుడు తను ఏమంటాడంటే అసలు అది ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలియదు, 2-3 తప్ప అందరికీ తెలియదు. బట్ నువ్వు వచ్చి చెప్పావు అన్నట్టు శ్రీజ మీద అంటుంటాడు. సో అప్పుడు శ్రీజ మాట అంటాడు, సో నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ బయట ఎలా ఉంది తెలుసా, దాని గురించి బయటకు వెళ్ళి వైరల్ అయ్యి అసలు నిజంగా నువ్వు అమ్మాయిల పిక్చర్ అని చెప్పి బయట అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందరూ నీ మీద రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తుంది తను. సో నిజంగా కళ్యాణ్కి ఆ పాయింట్ ఎక్కట్లే. కళ్యాణ్ నిజంగా అసలు ఏం ఆలోచిస్తుండో ఆ మాట గురించి ఆయనకే తెలియాలి. ఆయనకేం ఎక్కలేదు, ఆయనకు అర్థం లేదు, దానికి అర్థం తెలియట్లేదో లేకపోతే ఏంటో. బట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. సో ఇప్పటికి కూడా ఏం స్టాండ్ తీసుకోలేదు తన మాట మీద. తన ఆ మాటకి ఏం రియాక్ట్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. నాకు తెలిసి లైట్ తీసుకున్నాడు.
సో దాని గురించి మనం కూడా తక్కువ మాట్లాడితే బాగానే ఉంటుంది మామ. సో మనకు సంబంధం క్యారెక్టర్ గురించి మాట్లాడినాడు అతనికే ఆ ప్రాబ్లం లేనప్పుడు మనకి ఎందుకు మామ, మనం ఫీల్ అవ్వడానికి. సో లివ్ ఇట్. సో సో అదే జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. సో తర్వాత వచ్చేసి సో శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసింది. సో శ్రీజ వచ్చేసి తర్వాత తన డైగర్ని ఒకరికి ఇవ్వాలి కాబట్టి ట్విస్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మనం అందరం ఎక్స్పెక్ట్ చేయం. మాధురి గారికి ఇస్తాం. సో మాధురి గారికి ఇస్తే మాధురి గారిని అంటది, సో బాండ్స్ నుండి మీరు ఎలా నామినేట్ చేస్తారో చూస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. సో మాధురి గారు వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారు మామ? నన్ను మనని కాదు, అంత ఛాన్స్ లేదులే మాధురి గారికి మనల్ని చేయడానికి. సో మాధురి గారు వచ్చేసి రితుని నామినేట్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఫుల్ ఫైర్ నడుస్తుంది కదా, లాస్ట్ వీక్ 2-3 వీక్స్ నుంచి ఫుల్ ఫైర్ నడుస్తుంది. సో అదే కంటిన్యూ చేసింది. సో కంటిన్యూ చేసి మాధురి గారు రితుని నామినేట్ చేస్తుంది. అబ్బబ్బబ్బా ఈ నామినేషన్ జరిగింది మామ. నాకు కొద్దిసేపు నిజంగా ఏమనిపించిందంటే వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు పోతారేమో అనిపించింది. అసలు మీ అందరికీ జూనియర్ ఎన్టీఆర్ మూవీ బాద్షా మూవీ గుర్తుందా? అందులో బ్రహ్మానందంది నాజర్ది ఒక సీన్ ఉంటుంది. ఇద్దరు ఫైర్ 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 అని చెప్పేసి ఇద్దరు అదే ఎక్సర్సైజ్ చేయమంటే నేను చేయను అన్నట్టు రియాక్ట్ అవుతాడు కదా, పద్మనాభ సింహ జయసింహ పద్మనాభ సింహ జయసింహ అనేది ఎట్లుంటుంది ఇద్దరిది. అదే రేంజ్ మామ, అదే రేంజ్లో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. ఇక్కడ మాధురి గారు, ఇక్కడ రితు, అసలు ఇద్దరు ఇలా ఆల్మోస్ట్ ఇలా వెళ్ళిపోతారు. ఫేస్ ఇలా వెళ్ళిపోతుంది. ఆ రేంజ్లో గొడవ పెట్టుకుంటారు. ఆ రేంజ్లో నడుస్తుంది. నాకు నిజంగా మాధురి గారు ఏమన్నా బీపీ వస్తుందా అనిపించింది. ఆ రేంజ్లో అనిపించింది. సో ఏమైనా నామినేట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్ని వచ్చేసి నేను నమ్మొద్దు అని చెప్పారు. ఆయన నేను నమ్మిన నా టీంలోకి తీసుకున్నా అని చెప్పేసి అంటుంటారు. రితు కూడా కొంచెం స్పేస్ కూడా ఇవ్వదు అన్నట్టు, ఇవ్వకుండా దూరిపోతుంటుంది, అంటే ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు తీసుకున్నారు అన్నట్టు అడుగుతూ ఉంటుంది. సో మాధవి గారు నేను చెప్పని కదా సార్, నువ్వే మాట్లాడుకో అన్నట్టు. సో అలా స్టార్ట్ అవుతుంది. సో అండ్ మీ చెప్తుంది ఇక్కడ, అంటే యాక్చువల్గా మీ బాండ్స్ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, మా అందరికి ఇబ్బంది అవుతుందని. ఇక్కడ ఏది ఫ్యామిలీ షో లెక్క లేదు, అంత గంతలు మీద అంత చెండాలం చేస్తున్నాను అన్నట్టు మాట్లాడుతుంది. అసలు లిటరల్లీ వాళ్ళిద్దరి పర్సనల్ గురించి ఈమె తీస్తుంది. సో నా దగ్గర డబ్బులు కూడా నేను ఒకవేళ ఇస్తాను, నువ్వు మా పవన్కి ఇస్తావు అన్నట్టు నాకు అనిపించింది అంటది. తనే కదా అక్కడ పవన్కి డబ్బులు ఇచ్చేయని మొత్తం అంటది. ఓ సైడ్ నుంచి ఏమంటారు అగ్గీస్తూనే ఈ సైడ్ నుంచి మళ్ళీ ఆర్పేశారంట, అలా ఉంది. అక్కడనేమో ఏమని చెప్తుంది టాస్క్లో, ఇక్కడ చదివే పాయింట్లో నువ్వు ఇస్తావని చెప్పేసి అనుకున్నా అని చెప్పేసి అంటది. సో మాధవ్ గారు లిటరలీ వాళ్ళ రిలేషన్ గురించో లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి తప్ప వేరే టాపిక్ మీద ఆమె నామినేషన్ లేదు, ఓన్లీ దాని గురించి. అండ్ రితు మీద తనకి పర్సనల్గా అనిపించింది, పర్సనల్గా ఏమో ఉంది. సో ఫుల్ ఫైర్ అవుతుంది. అండ్ రితు కూడా ఏం తగ్గదు, రితు కూడా ఎలా అంటే అలా మాట్లాడుతుంది. కానీ ఫైనల్ లాస్ట్లో మాత్రం తన మీదికి వెళ్ళిపోవడం నిజంగా కరెక్ట్ కాదు. మాధురి గారికి నిజంగా ఉండాలి, నీకు ప్రాబ్లం అని చెప్పి అక్కడికి ఆపేసి అదొక లెవెల్ వరకే తీసుకెళ్ళి ఆపేది. అంతేగాని నువ్వు మీదికి వెళ్ళిపోయి మనిషి మీదికి వెళ్ళిపోయి తను అసలు షట్ ఆఫ్, అసలు ఏంటి కొట్టేటట్టు పోతున్నారా ఏంటి? నిజంగా నాకు ఇన్ని సీజన్స్లో ఇలాంటి జనరల్గా ఉంటారు కొన్ని క్యారెక్టర్స్ అలా వెళ్తాయి, కానీ ఇది నిజంగా నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ అనిపించింది. మళ్ళీ దీనికి ఎలా ఉంటుందేమో కానీ, బట్ సీరియస్లీ మాధురి గారు ఆల్రెడీ సంజనాతో వెళ్ళి అక్కడనే ఫైర్, అసలు అక్కడనే తను బీపీ ఆగదు. మేబీ మీరు దయచేసి మీరు ఉప్పు తగ్గించి తినండి మాధురి గారు, మీ బీపీ చాలా పెరుగుతుంది, ఫుల్ హైలో ఉంది. సో ఇది జరిగింది గైస్ ఈరోజు ఎపిసోడ్. నిజంగా చెప్పాలంటే చాలా లెంతీ వీడియో అయిపోయింది నాకు తెలుసు, కానీ ఏం చేద్దాం, ఈరోజు అంత ఫైర్ జరిగింది బిగ్ బాస్లో, నాకే హెడేక్ వస్తుంది ఇప్పుడు. ఓ మై గాడ్. సో ఫైనలీ అదే ఈరోజు ఎపిసోడ్. సో చాలా హీటెడ్గా జరిగింది, చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. సో హోప్ఫుల్లీ రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. సో చూద్దాం ఇంకా. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో. సో అదే గైస్, మామ ఇంతసేపు మాట్లాడినా మామ, ఇంత ట్రై చేసి కొంచెం నా గురించి ఒక్కసారి అక్కడ చేయి పక్కన ఉన్న సబ్స్క్రైబర్ బటన్ నొక్కేసే మామ, అలానే ఇటు సైడ్ వచ్చేసి ఆ లైక్ని నొక్కేసే మామ, కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ కొంచెం ప్లీజ్.
సపోర్ట్ చేయండి మామ. సో అది గైస్, సో అది ఈరోజు వీడియో, అది ఈరోజు రివ్యూ మన బిగ్ బాస్ గురించి. సో రేపు బిగ్ బాస్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్ మామ. బాయ్.